రాజకీయ ఏమన్నారు సార్ ఆశయం అతిపెద్ద ఆశయం ఏంటండి బికాజ్ మీరు ఆల్రెడీ పిసిసి రాష్ట్రానికి మంత్రి పదవి చేశారు ముఖ్యమంత్రి దాకా కూడా ఇప్పుడు అయిపోయి ఈ స్టేజ్కి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ ఇష్యూ బేస్డ్గా ఏదైనా ఉంటే వ్యవస్థగా సరిపడిన చూస్తే మనం ఒక మంచి మాట చెప్పి మన అనుభవంతో ఇది కాదు కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పుకునే స్థాయి తప్ప స్థితి తప్ప ఇంకేం ఉంటాయి ఇంకేం లేదు నథింగ్ అన్నీ అయిపోయాయి అప్పుడేంటి అయిపోయింది నేను చేయింది పాలన ఎంపీ చేశాను ఎమ్మెల్యే చేశాను మంత్రి చేశాను ఒక పార్టీ చీఫ్ని చేశాను మరి ఇంకేముంది మీరే అన్నారు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి అయిపోయామని చెప్పి మరి ఇంకా మేము ఇప్పుడు నేను ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఇంకా ఆ ఆలోచన బుర్రలోకి అది రాదు రాకూడదు కూడా ఆశయం లేదే లేదు ఇంకొకటి తెచ్చి ఇవాళ ఏదైతే అందుకే నేను మీకు తెలుసు అందరూ ఎన్నికలప్పుడు పార్టీలో చేస్తారు అంతవరకు వెయిట్ చేస్తారు ఏది బాగుందా ఏ ముగ్గు బాగుందా అని అలా కాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితి చూస్తుంటే సామాజిక కానీ ఏ కోణంలో చూసినా సరే రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికరమైన అది అధికార పార్టీ ఒంటెత్తి పొగడుతో పోతుంది ఇది చెప్పిన మాట నిలబెట్టుకోవట్లేదు చట్టాన్ని చేతిలో తీసుకుంటుంది వ్యవస్థ వచ్చి నిర్వాహం చేస్తుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి వచ్చి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ ఒకటే దీనికి సాధ్యమని చెప్పి ఆ పార్టీని ఆలోచించేసి వచ్చాను ఎప్పుడు ఇంకా 5 సంవత్సరాలు ఉంటుండగానా అప్పుడే అవును ఇంకా అంతే కదండి ఏదో ఒక కారణంతో ఒక లాజిక్ తో చేరతారు బట్ మీరు మాత్రం మధ్యలో స్టార్టింగ్ కదా అంటే 4 సంవత్సరాలు దూరంగా అవ్వాలి కదా వచ్చామున్నాము ఇది చేస్తాం అది సో ప్రజల పోరాటమే మీ ఉంటే దానికి ఒక స్థైర్యంగా ఉంటుంది అందరికీ ఉంటుంది నమ్ముకున్న ప్రజలకు కానీ పర్వాలేదు సత్యబాబు గారు నాదేమో పోరాటం చేస్తారని నమ్మకం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో పాటు ఈయన ఉంటే బాగానే ఉంటుంది సత్యబాబు గారు అంటారు ఆయన అందరినీ అన్న అంటారు ఆయన పేర్లు పెట్టి పిల్లడం సో అయితే మేము ఎదురు చూస్తున్నాం సార్ తర్వాత రాజకీయ అధ్యాయం ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాల్లో అంత సవ్యంగా ఉంటుంది అంత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిదీ కూడా ఏది మాట చెప్పారో చేసేది రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా మిన్నగా చేయడానికి ప్రయత్నం ఉంటుంది తప్ప ఎక్కడా కూడా మీకు దాంట్లో డివేషన్ ఉండదు ఇంకో మాట ఉండదు ఇవాళ మీరు అనుకోండి మళ్ళీ మనం 2019లో 20లో కలపండి కానీ ఇది మాత్రం మళ్ళీ మనం మీటింగ్ జరిగినప్పుడు వచ్చి నేను అది కోట్ చేస్తాను కూడా. ఫైనల్ క్వశ్చన్ సార్ రాజకీయాల్లో మీరు ఎప్పుడైనా తప్పు చేశానని కానీ లేకపోతే జీవితంలో అలాంటిది ఏమన్నా అంటే బేసికలీ మీరు ఎమోషనల్ కదా చాలా చాలా ఎమోషనల్ చాలా బాధపడుతుంది తప్పుగానే నిద్రకి వచ్చి ఆ రోజు ఎవరైనా ఒక మాట అన్నా లేదా దెబ్బతింది ఆ రోజు అంతా మళ్ళీ నిద్ర పట్టద్దు మళ్ళీ వాళ్ళని పిలుచుకొని చెప్పిన వరకు లేకపోతే తప్పు ఎలా జరిగిందని అని చెప్పి ఎందుకు ఆ చిన్న ఇన్సిడెంట్లు మనం ఒకసారి ఇన్సిడెంట్ చూసాం కదా ఆ ఏజ్ 11 కోట్లు వచ్చి నేను తినేసానని చెప్పాను వాడెవడో తినేసి పట్టిపోయాడు జరిగింది వచ్చి తప్పు ఏది మా ప్రొసీజర్లో ల్యాబ్స్ అందులో నొప్పుకుంటాను ఆ ల్యాబ్స్కి వచ్చి నా మీద పెడితే ఇదేంట్రా ఈ కర్మ అని చెప్పని ఇది ఎవరు నమ్ముతాడు ఎందుకు ఇది ఆ ప్లాంట్ రావాలని కోరుకున్నాము అది కూడా చంద్రబాబు నాయుడు గారు అవతల డీల్ చేసారు వాళ్ళతోనే మనం కూడా మాట్లాడుతున్నాము వాళ్ళందరూ అంత దీనిగా చూసారు మనం వచ్చి ఇంకా కీన్గా చూస్తున్నాము వెళ్ళి జర్మనీకి పోయి ఆ కంపెనీ పెద్దలు కలిసాము మనం అంతమంది కలిసినప్పటికి కూడా ఇదేంటి ఇది ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి వీడు ఎంత చీట్ చేసి ఎడిటర్ అని చెప్పి అనుకున్నాం మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత ఆ కంపెనీ పెద్దలు అంటే మన ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు నేను అసలు ఎంత చాలా బాధపడ్డా ఏంటి రాజకీయాల్లో ఎంత ఇబ్బంది ఏంటి చాలా మాట్లాడున్నారు కదా అలా చూస్తే మిమ్మల్ని అదే చాలా అదే అంటున్నాను అది మరి అలాగే మన ఈ మద్యం కేసులు వచ్చినప్పటికి వచ్చి వాలంటరీగా నేను క్లియర్గా చెప్పింది ఏంటి ఇది చట్ట ప్రకారం ఏదో వాళ్ళు 10 మంది వాళ్ళు కొంతమంది స్నేహితులు సన్నిహితులు అందులో మా కుటుంబంలో మా బ్రదర్స్ ఒక 2-3 కలిసి చేస్తున్న వాళ్ళు చట్ట ప్రకారం చేసుకుంటున్నారు అని చెప్పాను వాస్తవంగా కాదు అని డినై చేసి ఎక్కడ అనలేదే దానికి వచ్చి ఊరిగా చిల్లపల్లి ఆడి అది కూడా చెప్పాను ఫలానా విజయనగరంలో తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి తెలియదు సంబంధం లేదని కూడా చెప్పాను అంటే వాస్తవాలు అవన్నీ అప్పుడు దాచుకోలేక నేను ఇప్పుడు బోల్ట్గా ఉంటాను కొన్ని ఇన్ని తప్పు చేస్తే నా మీద చంద్రబాబు నాయుడు గారు మన ఇంకా ఆ రోజున్న మా అధికారంలో మా పార్టీ వాళ్ళు కొందరు కలిసి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసుకి వెళ్ళారు నా మీద
అవును, చాలా జరిగాయి కదా. మరి ఎవరిని మళ్ళీ మా అడ్వకేట్ జనరల్ మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్ర గారిని పెట్టారు కేసుకి. ఇది నా మీద కేసు కోసం వారిని ఎంగేజ్ చేసి కౌన్సిల్ కింద పెట్టుకుని వెళ్ళారు. హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా తీర్పు, నో నథింగ్, ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదు, తప్పు చేస్తున్నారు మీరు, నువ్వు అసలు ఈ కేసుని మేము అలౌ చేయమని చెప్పి రిజెక్ట్ చేసి పెట్టింది. ఆయన అంత నాకేమైనా కోర్టులతో సత్సంబంధాలు ఉన్నా పోనీ ఏమైనా మేనేజ్మెంట్ నాకు తెలుసా పోనీ అనుకుంటే పోనీ అది కూడా అనేవాడు కాదు కదా. అది అది చాలా తప్పు. అది ఆయన వరకు వస్తే మాత్రం ఏదైనా రెడీ అయిపోతాడండి ఈ ప్రతిపక్ష ఇవాళ అధికారంలో ఉన్న నాయకుడు. ఆయన కాదంటే మాత్రం ఇప్పుడు ఆ గొంతు అయిందేనా సార్ మీరు కాదని ఆయన చెప్పలేకపోతున్నాడు కదా. ఏంటిది అది బ్రీఫ్డ్ మీ ఆయనది కాదు, అది కాదని ఆయన చెప్పమనండి, ఆయన కాదని ఆయన చెప్పమనండి, ఆయన చెప్పలేడు. ఆ కోర్టులో వచ్చి న్యాయస్థానంలో వచ్చి ఈ కేసులో వచ్చి ఇంప్లిమెంట్ అవుతాం. అదే ఇంకోటి అయితే మాత్రం చిన్నపిల్లలు అయితే మాత్రం చిన్నవాడైతే మాత్రం నో నథింగ్, చట్ట ప్రకారం తప్పే ఉంది, దాన్ని ఎంక్వైరీ చేస్తే అని అంటారు. మరి ఈయనకి ఎందుకు తప్పు అని అనట్లేదు? నేను ఏదో కోర్టులో అభిషేకిస్తాను కాదు, నేను క్వశ్చన్ చేస్తాను కాదు, చూసే ప్రజలకు అది బాగలే. అది ఏంటి కామన్ మ్యాన్కి ఏదైనా ఒక పిటిషన్ ఇస్తారనుకోండి, ఏ ఎంక్వైరీ చేసి తప్పు పెట్టారు అంటుంది, దాని నష్టపేట వచ్చింది దానికి అని అంటారు కదా. మరి ఇక్కడ ఎందుకు అనట్లేదు? అంటే మొదటి నుంచి ఆ వైఖరి ఉంది ఇక్కడ పర్టికులర్గా అసలు దాని గురించి. ఇవాళ ఒకటి నేను చెప్తాను, ఇన్ని కేసులు వచ్చాయి కదా, అదేమంటాడు నేను ఎంతమందిని కొంచెం నా ఒక్క అభియోగం కూడా లేదంట. ఏ అభియోగానికి ఆయన కోర్టును స్టే తెచ్చుకోలేదు చెప్పండి సార్? ఒక్క మాట చెప్పండి. ఇక్కడ ఒక ఎంక్వైరీ జరిగింది, ఒక్క ఎంక్వైరీ జరగలేదు. ముఖ్యమంత్రి గారి వైఖరి ఆయన ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదంటున్నారు. బట్ కొన్ని సందర్భాల్లో మీ పార్టీ నాయకులు సాక్షాత్ మీ అధ్యక్షుడు కూడా కొన్ని కరుగ్గా మాట్లాడినారని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అని కూడా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కరుగ్గా మాట్లాడినారని బాధపడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేస్తున్న కార్యక్రమాలు కూడా అంత కరుగ్గా లేకుండా సౌమ్యంగా ఉండాలి కదండి. ఆయన చేస్తున్న నిన్న ఎయిర్పోర్టే కాదండి, ఏ సందర్భంలో మాట్లాడిన ఆయన, ఏ సందర్భంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర్ గారు వేలు చుమ్మెట్టి మాట్లాడుతుండేవాడు. అప్పుడు ముఖ్యమంత్రి తెలియదా? అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు రాజశేఖర్ గారు. అక్కడ సందర్భాన్ని బట్టి సమయం వచ్చిన బట్టి అప్పుడు దాని ముందు ఆయన మాట్లాడుతుంటాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. అది సందర్భాన్ని పోతే ఆయనకి అది రిజిస్టర్ అవ్వదు చంద్రబాబు నాయుడికి. అంతేగాని అసభ్యంగా ఏమీ మాట్లాడో లేకపోతే మరి ఇంకా అది కాకుండా అది చెప్పకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు అది చెప్పకపోతే ఎలాగవుతుంది అని చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. అది నిజంగా చారిత్రక ఒక ఎన్నిక మన కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతుంది సార్, 2019 ఎలక్షన్. సో మీరు ఏమవుతారు ఆ ఎన్నికల తర్వాత, ఏ మంత్రి అవుతారు అని మీ అభిమానులందరూ ఒకటి స్వప్న, ఇవన్నీ కూడా జరిగిపోయినవి, ఈ మంత్రులు కానీ అన్నీ చేసేసినవి, అవన్నీ వాటి గురించి ఎక్స్పెక్ట్ ఏ కిక్కు రాదు. కిక్ ఏమొస్తుందంటే మన ఏదైనా ఒక అసైన్మెంట్ ఉంది, ఒక కార్యక్రమాన్ని పూర్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అయితే సోనియా గాంధీ గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్స్ ఎక్కడైనా జరగాలనుకుంటే బహిరంగ సభలు జరగాలంటే వెంటనే నన్ను పంపించి నేను వెళ్ళేవాడిని అక్కడికి. దగ్గరుండి వాచి రామచంద్ర గారు ఉండేవారు, వెంటనే చూసేవాడిని, అన్నీ దగ్గరుండి అది ఆ కార్యక్రమాలు చేసి. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతుంటే ఆ కార్యక్రమాలు చేస్తే అదే కిక్ చూసి అవన్నీ ఉంటాయి. దానికేముంది జరుగుతుంటాయి. ఏదైనప్పటికీ కూడా పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితులు, బాగులేవు. ఏది కూడా చట్ట ప్రకారం కానీ మేము చేసిన చట్టాలని వాళ్ళు చేసిన చట్టాలను వాళ్ళు అనుసరించడం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డివియేషన్. ఈవెన్ ఆఖరి కాన్స్టిట్యూషన్లో సంబంధించిన అంశాలకు వస్తే ఎమ్మెల్యేలు వచ్చి పార్టీలో చేర్చుకోవడం ఎక్కడ చూడలేదు, ఎంత చాలా అనైతికం అది. ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఎక్కడో పుల్ స్టాప్ లేకపోతే రాబోయే తరాలకి, రాబోయే దానికి చాలా ప్రజాస్వామ్యానికి రాబోయే తరానికి చాలా తప్పు జరుగుతుంది. ఇంకా వచ్చేవాడు నా ఇష్టరాజ్యం ఇవాళ అవుతుందండి. రేపు చంద్రబాబు నాయుడు వచ్చి ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. అప్పుడు అతనికి ఇంతకంటే ఘోరంగా అవమానాలు జరిగితే ఇప్పుడు వ్యక్తిగా ఏమవుతాడు? అతను ఎందుకు చేయకూడదు? ఇవాళ చేసినట్టు రేపు ఎందుకు చేయరు అనుకుంటాడు. అది జరగకూడదని కోరుకోవాలి మనం. మాట్లాడడం వల్ల అది జరగకూడదని కోరుకుంటున్నాం. కానీ అది ఆ రకంగా లేదే, చాలా వ్యక్తిగతంగా అయిపోయింది. అది పక్క రాష్ట్రాలు చూసి మనం కూడా అలాగే ఉండాలనుకుంటారుగా. పక్క రాష్ట్రాల్లో చూసి మంచిని చేయాలని కోరుకోవాలి, ఇంకా గౌరవాలు పెంచుకోవాలని కోరుకోవాలి. కానీ ఎక్కడే తమిళనాడు అనేది ఇంకో రాష్ట్రమేనా? అక్కడ వచ్చి ప్రతిపక్ష నాయకుల్ని, ముఖ్యమంత్రిని కించపరుచుకొని చేసుకుని వ్యవహారాలు చేసుకున్నట్టు చేసుకుంటారుగా.
గౌరవాలు చేసుకోవాలి. అది సో అది మీ 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 మంచి మాటలన్నీ ప్రభుత్వానికి చేరతాయని ఆశిస్తున్నాం. ఈరోజు వాళ్ళకి చేరవా వాళ్ళు చేసి వేసుకున్నారు చెవుల్లో, అది కళ్ళద్దాలు నల్ల కళ్ళద్దాలను చెవుల్లో సీసాలు వేసుకుని తిరుగుతున్నారు. అది వాళ్ళకే నష్టం. అదంతా కూడా ఏదైనా పూర్వం నేను మంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం నుంచి నిజంగా చెప్తాను, బిలిమి వాళ్ళు వస్తే యాక్సిడెంట్ చేయడానికి వచ్చేవారు. వస్తే ముందు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ బయటికి పొమ్మని వాళ్ళు రాని కదా, వాళ్ళు రమ్మని చెప్పాలి, కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఏంటి మీ యాక్సిడెంట్ కారణం ఏంటన్నా వాళ్ళు ఇష్యూ తీసుకొచ్చారు. ఇష్యూ సెటిల్ అయిందనుకోండి, వాళ్ళకి పేరు రాదు, నాకు పేరు వస్తుంది, మా ప్రభుత్వానికి పేరు వస్తుంది. అప్పుడు అందుకని ఆ ఇష్యూని తెలుసుకునేవాడిని. తెలుసుకొని ఇది ఉందా, ఇది ఎంతవరకు ఉన్నదని, ఓకే నేను చేసి పెడతానులే మీరు అంటే అది తెలుసుకుంటాను. నేను నిజంగా మీరు చెప్పింది ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని చేస్తామని చెప్పి పంపించి గంటలు మీరు సిపిఎంలో పెద్ద నాయకులు వచ్చి రెండో పక్క నాయకులు ఉంటారు కిందలో, అంటే ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లో ఉన్న వాళ్ళు అడిగిన చెప్తారు. అవర్స్ టుగెదర్ వాళ్ళతో స్పెండ్ చేసేవాడిని ఆఫీస్లో కూర్చొని. ఎందుకు మనకు సమస్య తెలిసింది. ఎందుకు ఎస్ఎఫ్ఏ స్టూడెంట్స్ మాకు మేము వెళ్తే కార్లు అడ్డపడిపోయి కొట్టుకొని తిట్టుకొని పోలీసులు లాంటి పెడితే ఆపి పోలీసులు ఆపి వాళ్ళని కార్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు కూర్చొని ఎందుకు ఏం సమస్య అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ మాకు సరిగ్గా అందలేదు, లేదా హాస్టల్లో వచ్చి ఫుడ్ బాగోలేదు, లేదా హాస్టల్లో వచ్చి స్కాలర్షిప్స్ వచ్చి తీస్తారు, లేదా స్కాలర్షిప్ రిలీజ్ అవ్వట్లేదు, ఈ విషయాలన్నీ కూడా, లేదా బుక్స్ రావట్లేదు, లేదా ఇగో ఈ కాలేజీలో వచ్చి ఈ టీచింగ్ జరుగుతుంది, అది ఈ ఆడపిల్లకి ఏమైనా హెరాస్మెంట్ జరుగుతుంది అని అప్పుడు అవన్నీ ఇస్తే సరే ఎల్లుండి కల్లా నాకు 2 రోజులు టైం బాబు అని చెప్పి కూర్చోబెట్టుకొని అవి మాట్లాడు. ఇప్పుడు కారణం అభద్రత అంటారు ప్రభుత్వం వైపు నుంచి. అసలు అంతే, తెలుసుకోవాలి కదండి. తెలుసుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఇప్పుడు ఇష్యూస్ సెటిల్ అయితే ప్రభుత్వానికి పేరు వస్తుందా, ఎవరికి పేరు వస్తుంది, ప్రతిపక్షం పేరు వస్తుందా? అసలు ఏ పార్టీ వాళ్ళు దగ్గర చేర్చు, ఎవరు మాట్లాడినది నీకు అది ఆవగింపుగా ఉంటుంది, నీకు కోపం తెప్పిస్తుంటుంది. అది ఇంకేలా అది కరెక్ట్ కాదు కదా. ఇలా ధర్నాలు చేస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చి పాదయాత్రలోనూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చి ధర్నాలు చేయగలడు. అప్పుడు కాదు ప్రభుత్వంలో ఏంటి చేతగా కోరుకుంది. అప్పుడు ప్రభుత్వానికి పోలీసు లేదా, అప్పుడు ప్రభుత్వానికి వచ్చే వ్యవస్థ లేదా, అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రాలేదా, ఎవరవునాయండి. డెమోక్రసీలో ప్రజల తరఫున పోరాడే బాధ్యత ఉంది కదా. నమ్మకంతో ఎంతసేపు అది చేస్తానంటే బ్రాండ్ ఇమేజ్ ఏంటి, బ్రాండ్ వల్లకాడ బ్రాండ్ ఉన్నది ఏంటి, తినడానికి దోపిడీ చేస్తుంది బ్రాండ్ ఇమేజ్ ఏంటిది. కాలమే చెప్తుంది, ప్రజలే చెప్తారు. ఇంకో 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి, ప్రజాకోర్టులోనే దాని తీర్పు వస్తుంది. తప్పకుండా వీళ్ళు పని అందులో ఇంకెవ్వడు కూడా అట్లేదు, బ్రహ్మదేవుడు కూడా అట్లేడు. ఇంకేమైనా ట్విస్టులు రావంటారు, ఏ వచ్చినా అవన్నీ కూడా ఉంటాయి, మధ్యలో ఉంటాయి అంతే తప్ప ఇబ్బందికరమైన పరిస్థితి ఏముండదు. రైట్ సార్, ఇవాళ చాలా మీ ప్రయాణంతో పాటు నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఆవిష్కరించి ఐ డ్రీమ్తో మీ సమయాన్ని బోల్డ్ అంతా పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. హాయ్, దిస్ ఈస్ రాయచూటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.